హల్లెలూయా. దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. ఈ రోజున నేను దేవుని వాక్యము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం నుంచి చదవాలని ఆశ కలిగి ఉన్నాను. ఇది దేవుని మాట, దేవుని శక్తి, దేవుని బలము. అంటే బైబిల్లో ఎంతో చక్కగా రాశారు. లోకం గురించి, లోకం నుంచి బయటికి ఎలా రావాలో రాశారు. అలాగే రైతు గురించి కూడా రాశారు ఈ మాట. హల్లెలూయా. ధాన్యమును బిగపట్టు వానిని జనులు శపించుదురు, దానిని అమ్మవాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయగోరు వాడు ఉపాయుక్తమైన క్రియలు చేయును, కీడు చేయగోరు వానికి కీడే మూడును. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నందుదురు. తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. వాక్యం దేవుడు జీవించిన సామెతల గ్రంథం 11వ అధ్యాయము 26 నుంచి 29 వరకు చదువుకున్నాం. దేవునికి వందనాలు. దేవుని కృప మనందరికి తోడైనను గాక. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి ఇక్కడ నుండి మనకి ఇంకా వేసా లేదు. భూమి నుంచి ఎటువంటి వరమైనా విడిచి వెళ్ళాలా, వదిలి వెళ్ళాలా, వేరొక మార్గం అయితే లేదు. ఏ ఇబ్బంది లేదు. ఇంకా ప్రభువుని నమ్ముకుంటే సమస్తము సాధ్యం. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. మాట ఇచ్చేవాడు తప్ప మాట తప్పేవాడు మాత్రము కాదు. ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు. ఆయన మాటను నేను ప్రకటించడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. ఆయన గొప్పవాడు. ఆయనని పొగడడానికి కూడా మనం సరిపో. మనం పాపంలో ఉన్న వారి కొరకు ఈ రోజుల్లో ధనవంతుని ప్రేమిస్తాడు, డబ్బుని ఓడిని బంగారం ఆశని ప్రేమిస్తాడు. పాపిని ఎవడని ప్రేమిస్తాడు. ఈ రోజుల్లో పాపిని పిలుస్తున్నాడు. ఏటని పిలుస్తున్నాడు చెప్పమంటారా? విడివని దేవుడనివే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడనివే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు అర్హుడ నీవే, విడువన దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. 40 సంవత్సరములు హల్లెలూయా.